హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఉల్లా ఇక నిన్నైతే భూకంపం వచ్చింది కదా. వామ్మో, భూకంపం అంటే ఎందులో భయం అవుతుంది కదా. అసలు భూతల్లికి మన మీద ఎందుకు కోపం వచ్చిందో ఏమో, మనం ఎన్నాళ్ళు బతుకుతాం ఏమో తెలియదు. కానీ ఇదంతా పక్కన పెడితే ఇక పొద్దున్న 7 అయింది. అంతే ఇక 7 కొట్టంగా దెబ్బ దెబ్బ అందరు అమ్మలు అక్కలు అందరు బయటకు వచ్చిళ్ళు. ఇక మా ఇంట్లో బోలు కదిలినాయి, మా ఇంట్లో కుర్చీలు కదిలినాయి. మా ఇంట్లో మంచం జరిగింది. ఇక రేకుల సౌండ్ అయింది, కోతులు వచ్చి రేగొచ్చని భయపడ్డాం మేము. అని ఎగ్జైట్గా అన్ని ఫీలింగ్స్ అందరు షేర్ చేసుకుంటారు ఒకరు. కానీ మాకే ఫీలింగ్ లేదు, అర్థమవుతలే. మేము కూడా ఇంట్లోనే ఉన్నాం, నాకు అదే అర్థమవుతలేదు. మేము ఇంటి పన్ను కడతాను, నీటి పన్ను కడతాను. మా ఇంటికి కూడా నెంబర్ ఉంది, మేము కూడా భూమి మీదనే బతుకుతాను, మాకు కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి. మరి అందరికి వచ్చినట్టు మాకు కూడా రావాలి కదా. ఇలాంటి ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ వస్తుందా ఊళ్ళో? చెప్పండి. వాళ్ళందరూ చెప్పుకుంటుంటే పిచ్చోళ్ళ వయసు వస్తాను, మేము ఇట్లుంటుందా అట్లుంటుందా అని. అరే అట్లా సీన్ అందరికి జరిగితే మాకు జరిగినప్పుడు మేము ఎంత బాధపడాలి చెప్పుల్లో. మా ఆధార్ కార్డులు పనిచేస్తలేవు ఏమో. గ్రామ పంచాయతీ కార్యదర్శిని అయితే కలిసి వస్తపోయి నేనైతే. సరే నేనైతే పోయేస్తే మీకు కూడా అట్లయితే